పినపాక మండల రైతు వేదికలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఎన్నికల స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ అనూష, స్పెషల్ ఇన్స్పెక్టర్ పరమయ్య పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటరు జాబితా తయారీలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ బిఎల్ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక డిప్యూటీ తహసీల్దార్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, వివిధ శాఖల అధికారులు, బిఎల్ఓలు, రాజకీయ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ తీసుకోవాలి, లేదంటే మీరు బిఎల్ఏ సపోర్ట్ తీసుకొని వాళ్ళు మైగ్రేటెడా లేకపోతే ఏంటి ఏంటనేది రీజన్ కనుక్కొని మళ్ళీ ఆ ఎలిమినేషన్ ఫామ్ ఫిల్అప్ చేయించుకొని తీసుకోవాలి. ఒకటే క్లియర్ గా చూడండి, చనిపోయిన ఎలిమినేషన్ ఫామ్, చనిపోయిన వాళ్ళని ఎలిమినేషన్ ఫామ్ ఇష్యూ చేయాలి, కరెక్ట్ చేసుకోవాలి. మైగ్రేట్ అయిన వాళ్ళని ఎలిమినేషన్ ఫామ్ ఇష్యూ చేయాలి, కరెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఎలిమినేషన్, మన ఓటర్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కి ఎలిమినేషన్ ఫామ్స్ 2 సప్లై చేయాలి. తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మనం ఏ రీజన్ అయితే పెడతామో ఆ రీజన్ ని బేస్ చేసుకొని ఆ ఓటర్ డెత్ అయితే డెత్ అని రీజన్ పెట్టి మనం దానికి రీజన్ రాస్తే ఆ ఓటర్ ఇప్పుడు 2026 లో నుంచి డిలీట్ అయిపోతారు. ఇది చేయకపోతే మళ్ళీ వాళ్ళ ఓటర్ లిస్ట్ లో కంటిన్యూ అవుతాం. సో పార్ట్ 3 లో మనం ఎవరి డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తాం? పార్ట్ 3 లో ఎవరి డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తామండి? ఓటర్ యొక్క డీటెయిల్స్ ని ఫిల్అప్ చేస్తాం. సో ఇది మన ఎలిమినేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే విధానము. 3 పార్ట్లు ఉంటాయి. ఆ 3 పార్ట్లో పార్ట్ 1 లో ఆల్రెడీ ప్రింటెడ్ వస్తాయి. 2025 ఓటర్ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉండే వాళ్ళు ప్రింటెడ్ వస్తాయి. 2002 ఎస్ఐఆర్ లో ఉంటే ఇటు లెఫ్ట్ సైడ్ వస్తుంది. 2002 ఎస్ఐఆర్ లో లేకపోతే మన ఆర్డర్ కి మనం మ్యాపింగ్ చేయాలి, లేదా మదర్ కి మ్యాపింగ్ చేయాలి. తర్వాత పార్ట్ 3 లో వచ్చేసి ఆ ఎలక్టెడ్ యొక్క డీటెయిల్స్ ని మనం రాయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ అంతా ప్రాసెస్ కూడా డిజిటలైజ్డ్ మొత్తం కూడా. ఎందుకంటే మనం ఫామ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని గైడ్ చేసి రాయించుకున్న తర్వాత వాటిని మళ్ళీ కలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ గా ఈసీఐ నెట్ ద్వారా లేదా బిఎల్ఓ యాప్ ద్వారా అందులో అక్కడ డీటెయిల్స్ వెరిఫై చేసి అప్లోడ్ చేస్తేనే మనకి ఎస్ఐఆర్ అనేది కంప్లీట్ అవుతుంది. అది సెకండ్ ప్రాసెస్. అసలు ప్రాసెస్ అనేది ఈ ఫామ్స్ ఇవ్వడం, కలెక్ట్ చేసుకోవడం ఒక అయితే అందులో ఉన్న డీటెయిల్స్ వెరిఫై చేసి మనం బిఎల్ఓ యాప్ లో అప్లోడ్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఇది మెయిన్ ప్రాసెస్. ఆ మెయిన్ ప్రాసెస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. యాప్ ఒకసారి మీ అందరికీ వర్కింగ్ లో ఉందా? యాప్ ఎలా లాగిన్ కావచ్చు? రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాంతో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకి ఎన్ని స్క్రీన్లు కనిపిస్తాయి? బిఎల్ఓ యాప్ అయితే లాగిన్ అవుతున్నారు కదా, ఎన్ని స్క్రీన్లు కనిపిస్తాయి? 3 స్క్రీన్లు కనిపిస్తున్నాయి. ఫ్లాష్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్, డాష్ బోర్డు. సో మనం మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ తోని రిజిస్టర్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత లాంగ్వేజ్ జరుగుతుంది, భాష. మీరు ఫస్ట్ యాప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే అదే లాంగ్వేజ్ ఫైనల్ సబ్మిషన్ వరకు ఉంటుంది. ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ పెట్టుకుంటే హిందీ, ఏదైతే